చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ గారి లక్ష్యం ఏంటి? అసలు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఎంపీ అయితే ఎక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచి ఎమ్మెల్యే? ఒక యుద్ధ వీరుని అంబుల పొదలో రకరకాల అస్త్రాలు ఉంటాయి, శస్త్రాలు ఉంటాయి. అందులో బ్రహ్మాస్త్రం ఉంటుంది, పాశుపతాస్త్రం ఉంటుంది, రాంబాణం కూడా ఉంటుంది. ప్రత్యర్థి ప్రయోగిస్తారు. నేను 2029కి ఖచ్చితంగా నేను రాంబాణం అనుకుంటున్నా. నన్ను ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తారనేది కాలం నిర్ణయిస్తుందని నేను భావిస్తాను. ఈ రామబాణం ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు, అంతే కదా. ఈ రామబాణం ఎక్కడ ప్రయోగించినా ఇంకొకరి బలి కోరాల్సిందే. ఇంకొకరి బలి కోరితేనే ఈ రామబాణాన్ని అక్కడ తీసిపోయేకైతుంది. మరి రామబాణం ఏడ? ఒక ఒరలో 2 కత్తులు ఉండవు. మీ తెలుగు భాషే ఒక ఒర 2 కత్తులు ఉండవు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా? ఇప్పుడు ఒకటి నేను చెప్పిన, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు కదా, అలాగనే మీరు చెప్తున్నారు నేను రామబాణం, ఈ బాణం ఎక్కడి నుంచి ప్రయోగిస్తారో నాకు తెలియదు. ఎక్కడికంటే మీరు ఎక్కడి నుంచి ప్రయోగించి ఇంకొన్ని బలి చేయాల్సిందే అక్కడ కాదు. ఇప్పుడు యుద్ధంలో గెలిచాలన్నప్పుడు యుద్ధ వీరుడు ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకి ఈ బాణాన్ని ప్రయోగిస్తే సరిపోతుంది అనే మాట నేను చెప్తున్నా. నువ్వు దాన్ని వక్రీకరించి చెప్తున్నావు నారాజ్. ఈ రాంబాణాన్ని అర్థమైంది. రేపు కూటమిలో రేపు తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడ నుండి ఎవరి మీద ఎప్పుడు ప్రయోగిస్తాడో తెలియదు. ప్రత్యర్థుల పైన. సరే, ఆ ప్రత్యర్థుల మీద ప్రయోగించినప్పుడు అంత బలమైన నాయకుడిని ఆ నియోజకవర్గంలో పెడతా, ఆ రామబాణాన్ని అక్కడే పాతారు తప్పితే రామబాణాన్ని అలా ఉపయోగించుకుని పడేరు కదా. 100% పడేస్తారని నేను మాట్లాడతలేను కదా. రామబాణం ఎవరు ఉపయోగపడాల్సిందే సార్. 2029కి 100% 100%. ఓకే సార్, మీరు కురుబ సామాజిక వర్గంలో అందరూ ఏకంగా ఉండాలి. సామాజిక వర్గాలు మీటింగులు పెడతారు, కనక రామదాస జయంతోత్సవాలు అంటారు, ఏదేదో చేసుకుంటారు సార్, అన్ని రచ్చలు చేసుకుంటారు. మళ్ళీ మీరు ఎందుకు సార్ కలిసి ఉంటారు? మా కులం ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే ఐకమత్యంగా ఉండే కులమే లేదు నారాజ్. 100% ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈ రాష్ట్రంలోని కులం వల్ల ఏకమవుతుంది. ఈ రాష్ట్రంలోని కులమంతా సంఘీభావం చెప్తుంది. ఈ రాష్ట్రంలోని కులమంతా కూడా ఏదైనా ఆపద వచ్చిందంటే కులం తల్లిలాగా చేరదీస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కులాన్ని గమనించాలా, ఈ కులాన్ని చూసి నేర్చుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే కులమే కుల పెద్దల మధ్యలో కొట్టుకుండే స్థాయికి పోయారు. మీకు బీకే బర్సారథి గారు తోసులాడుకున్నారు, రచ్చ రంబోలా జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ హిందూపురం జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారికి, గోరంట్ల మాధవ్ గారికి అంతగా పొసగడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో అంటే మళ్ళీ శంకర్ నారాయణ నాకు అనంతపురం వద్దు బాబోయ్ నేను హిందూపురంకే పోతాననేసి అక్కడికి వచ్చి ఆయన ఒక రంపు, వీళ్ళందరూ కాదనేసి మళ్ళా తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందనేసి కురబ శివబాల గారు వచ్చి మీ పార్టీలోకి చేరిపోయారు. ఇంతమంది కురబలు ఎలా? అసలు ఇవి క్వైట్ న్యాచురల్. ఇప్పుడు ఈవెన్ అన్నదమ్ముల మధ్య కూడా, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా కొన్ని అంశాల వారీగా కొన్ని విభేదాలు కానీ కొంత ఇబ్బందులు కానీ రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలనేది కూడా కుటుంబమే నిర్ణయిస్తుంది. అదే రకంగానే కులంలో కూడా, కుల పెద్దల్లో కూడా, కులంలో ఉన్న లీడర్లలో కూడా అలాంటి అభిప్రాయ భేదాలు వచ్చి కొంత గ్యాప్ రావచ్చు తప్ప అది శత్రుత్వం కాదనేది మీరు గమనించాలి. సరే, మరి మీ పార్టీ ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి 8 నెలలు కావస్తుంది. మరి కూటమి ప్రభుత్వ పాలన పైన మీ కామెంట్ ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం అనేది ఒక అట్టర్ ఫ్లాప్. ఇది ఏమాత్రం కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన చేస్తలేదనేది తేలిపోయింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు జమిలీ ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. మీకు అసలు రోజు నిద్ర కళ్ళు లోపల పోయినాయి సార్. ఈ మధ్యన మీకు పళ్ళు అంతా గుంతలు పడ్డాయి, కొంత మార్క్స్ వచ్చినాయి, అంత నల్లగా అంటే సరిగ్గా నిద్రపోవడం లేదు. మీ కళలు నిజం సార్, కళ్ళు బాగానే డాక్టర్తో చూయించుకోండి. మీరు సమస్యనే లేదు. ఇంకా 4.5 సంవత్సరం ముందు సార్ మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్స్ ముందు 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని పాపము తీసిపోయి జైలుకు పెట్టి అబాసు పాలపై ప్రభుత్వం పోగొట్టుకుండే పరిస్థితి తెచ్చుకోలేదు చంద్రబాబు నాయుడు. ఇంకా సమయం చాలా ఉంది. సమయం లేదు మిత్రమా అనే పరిస్థితి లేదు. ఇడా సమయం ఉంది మిత్రమా అంటున్నాడు ఈయన. మరి దానికి ఏమంటారు మీరు? అసలు 100%
గవర్నమెంట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయింది మరోసారి తెలియజేస్తాం. 7 నెలలకే 7 నెలలకే వైఎస్ 7 నెలలకే నువ్వు చూసుకో. సూపర్ 6 అని గ్యాస్ సబ్సిడీ ఉచిత సిలిండర్లు సూపర్ 6 అనే అధికారం లేకొస్తేవి. సూపర్ 6 లో ఏ ఒక్కటైనా అమలు చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో అనేక రకాలైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఏమాత్రము 20 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటివి, ఒక ఉద్యోగానికి కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ ఉందో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఈరోజు ప్రాసెస్లో జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తివి, ఒక దమిడి ఇవ్వకపోతేవి. రైతులకు 20,000 ఇస్తా అని చెప్తివి, ఒక దమిడి ఇవ్వకపోతేవి. మహిళలకు ఉచిత బస్సు అంటివి, ఆ బస్సు లేదు, ఆ పాడు లేదు, ఏమీ లేకపోయా. నేను ఇది ఎక్కడి నుంచి ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు నిన్ను హర్షిస్తారు. పెన్షన్లు పెంపు అన్నాడు, పెన్షన్లను పెంచుతావు. 3,000 4,000 చేసినావు పెన్షన్, 4 లక్షల పెన్షన్లను తీసేసినావు. మీరు చేసిన అప్పులు తీసుకో 4 లక్షల పెన్షన్లను తీసేసినావు. నువ్వు ప్రజలకు నేరుగా ఇదే టయానికి 42-45 లక్షల రూపాయలను జనంలోకి పంపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5-6 నెలల కాలంలో, 7-8 నెలల కాలంలో ఇప్పటికీ కూడా నువ్వు ఒక దమిడి జనానికి ఇవ్వలేకపోయాను. అట్ట ఫెయిల్యూర్ కాక దీన్ని ఏమంటున్నారో చెప్పండి. మీరు అలా పెట్టే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టు వాళ్ళు అంటున్నారు. మళ్ళా అట్లా అధోగతి పాలు చేసినారు ఆయన. నేను ఈ హామీలను ఇవ్వకూడదని ఇంకిత జ్ఞానం మీకు అవసరం లేదు. అప్పుడు వెల్ఫేర్ అమలు చేయడానికి ఆయన ఒక ప్రణాళిక చేస్తున్నారు, కమిటీలను వేశారు, చేస్తావు. 8 నెలలు అయితే కూడా ఇంకా కమిటీలను వేస్తా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అమలు చేస్తా. ఈ సంవత్సరం ఏమైపోవాలో చెప్పండి, ప్రజలు ఏమైపోవాలి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నచ్చి మెచ్చి మీరైనే గట్సున్న వీరుడు ఎదుర్కోగలని రాప్తాడు నుంచి మిమ్మల్ని బరిలోకి దింగితే 2029లో రాప్తాడు నుంచి మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే పరిటాల కుటుంబాన్ని ఢీ కొట్టి బరిలో నిలబడగలరా? ఏం సార్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎంపీగా పోటీ చేసిన రోజే వాళ్ళ ఊర్లో ప్రకాష్ రెడ్డి కంటే శ్రీరామ్కు కొద్దిగా ఎక్కువ ఓట్లు వస్తే, శ్రీరామ్ కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఒకసారి నువ్వు రికార్డును పరిశీలించు. పరిటాల వల్ల ఊర్లో ప్రకాష్ రెడ్డి కంటే కొద్దిగా ఎక్కువ శ్రీరామ్కి వస్తే, శ్రీరామ్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. గాలి బాగా వీచింది. అప్పుడు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నువ్వు 100% పెద్ద పెద్ద నాయకులంతా వదిలేసిపోతారు. మళ్ళీ ఇదే మాట చెప్తావు. ఇది జీవనది అని చెప్పినాను కదా, ఇది సావులేని జీవనది, ఇది ఎక్కడ పోదు, ఇది బలోపేతం అవుతూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గమనించండి. మోడీని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఏకకాలంలోగా వేదిక మీదకి తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ రోడ్ల మీదకి తీసుకుని వస్తే లక్షలాది మంది ప్రజలు గంటల్లో గుమిగూడుతున్నారు. ఆ బజార్లు పట్టక మిద్దెల మీద నుంచి, చెట్ల మీద నుంచి, కరెంటు స్తంభాల మీద నుంచి కూడా చూసి తరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కావడం. జనం అనేది ఎప్పుడు జగన్ గారు అంటూ ఉంటారు, జనమే జగన్ జగన్. కానీ ఆ జనం ఓట్లు వేయాలి కదా పాపం, మొన్న వేయలేదు కదా. పదే అది జరగదు కదా, పదే అది జరుగుతుంది అనుకుంటున్నావా? మొన్న కూడా 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ముగ్గురు కలిస్తే అలా కావాలంటే మీకు 5% ఇతరులు రావాలి. 40 ఇప్పటికే వచ్చేసినాయి. ఈ రోజుకి పెడితే కూడా 5% ఓట్లు ఖచ్చితంగా పీక్కిపోయింది సార్ మీ పార్టీ. నువ్వు అనుకుంటున్నావు, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. నేను అడిగేది మీకు అర్థం కావడం లేదు. గాలిలో ఆ రోజు మీకు ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2029లో ఎవరి గాలి ఎటుంటుందో తెలియదు. పరిటాల కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉన్న కుటుంబం జిల్లాలో. ఆ కుటుంబాన్ని ఢీ కొట్టేది దమ్ము గోరెంట్ల మాధవ్ ఉందా అంటున్నా. ఎంత మాట అంటివా, ఎంత మాట అంటివి. నేను చెప్తున్నా, ఆల్రెడీ ప్రూవ్డ్ 150,000 మెజార్టీతో గెలిచినోన్ని వాళ్ళ స్వయంగా వాళ్ళ ఊర్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకునేవాడిని నేను అన్ని రకాలుగా ఏ మాత్రము ఒక ఇంచు కూడా వెనక్కిపోకుండా ఏంటికైనా సిద్ధపడి నిలబడేటోన్ని నేను ఏ రకంగా బెదురుతాను నువ్వు భావిస్తున్నావు? బెదురుతారు మన సాల్తా వాళ్ళ బలగం ముందర అంటే బ్రాండ్ పేరు ముందర పరిటాలంటేనే ఒక బ్రాండ్ కదా. ఇక్కడ మళ్ళీ ఆ బ్రాండ్ ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో నాకు ఎట్లా మెజార్టీ వచ్చిందంటూ గాలి, ఫ్యాన్ గాలి. నువ్వు దేనికి అది నువ్వే చెప్పుకుంటూ పోతున్నావు. బలగం అనేది నువ్వే చెప్తున్నావు. మీ ఫ్యాన్ గాలి వచ్చింది, మీకు గాలి అనేది నువ్వే చెప్తుండవు, రెండు నువ్వే చెప్తున్నావా? మళ్ళా ఏ రకంగా వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయాలన్నది, వారిని ఏ రకంగా వాళ్ళకు కామాపులి స్టాప్ పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్ని రకాల
అస్త్రశస్త్రాలు ఉన్నాయి. దానిని అన్నిటిని కూడా ఎలక్షన్లప్పుడు జగన్ నాట్ ఓన్లీ ఆ కుటుంబం, ఇలాంటి విర్రవీగిన కుటుంబాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, ఈ జిల్లాలోనే ఉన్నాయి. వీళ్ళనల్లా ఏ రకంగా కంట్రోల్ చేయాలన్న మంత్రము, అస్త్రశస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. వీళ్ళ పప్పులు 2029లో ఏమీ ఉడకవు. ప్రశాంతంగా ప్రజలు ఓట్లేస్తారు. ప్రశాంతంగా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. దీన్ని రాసి పెట్టుకోను. ఆ రోజు నేను రాసుకోలేను సార్. అరే సాంబో రాసి పెట్టుకోరా అంటే నేను అలీని కాదు, మీరు పవన్ కళ్యాణ్ కాదు సార్, నేను రాసుకోలేను అట్లా. గోరంట్ల మాధవ్ అంతే అంటారా సార్? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సార్ ఇప్పుడు. ఎవరన్నా కానీ నేను గోరంట్ల మాధవ్ సార్ ఆయన పాలన అసలు ఆయన మార్క్ ఎలా ఉంది? ఆయన మార్కు మీరే చెప్పాలా సార్. ఆయన ఎలక్షన్ల కంటే ముందు ఏ రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు అనేది మీరే చెప్పాలి. ఎలక్షన్స్ ముందు కొద్దిగా దూకుడు పోయి ఇప్పుడు బాగా ఇంకా దూకుడుగా పనిచేస్తున్నాడు. ఇంకా దూకుడుగా పనిచేస్తున్నావు అని నువ్వు అంటున్నావు. మెత్తవన్నాడని నేను అంటాను. మెత్తవన్నాడు అంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.